jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు అగ్ని పరీక్ష పార్ట్ 6 చెప్పేదానికి మీ ముందుకు వచ్చేసాను. మీరు గనక ప్రీవియస్ పార్ట్స్ విననట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు ఈ సంఘటనతో రాజేష్ మరింత కదిలిపోయాడు. రాస్కెల్, వెధవని నలుగురిలో నిలబెట్టి మొహం మార్చాలి. భార్యని ఇలా ట్రీట్ చేసినందులకు నలుగురిలో నిలబెట్టి చెప్పిచ్చు కొట్టాలి. రాత్రి ఇలా తన ఇంట్లో వచ్చి పడుకున్నందుకు మరో సీను సృష్టించడు కదా. ఆలోచనల మధ్యలో నిద్ర పట్టక ఏ తెల్లవారుజాముకో కళ్ళు మూతలు పడ్డాయి రాజేష్కి. అలవాటుగా అలారం 6:30కి మోగగానే తుల్లిపడి లేచాడు. రాజేష్ తెల్లవారుజామున ఏ 4కో నిద్ర పట్టినా రాజేష్కి నిద్రమత్తు, రాత్రి డ్రింక్ మత్తు ఇంకా వదలలేదు. ఈవేళ ఆదివారం, న్యూ ఇయర్ డే కలిసి వచ్చాయి. సెలవు రోజు కొంప మునిగినట్లు ఈ అలారం మోగింది. మర్చిపోయి కీ ఇచ్చేశాను నిన్న అనుకుంటూ గడియారం నోరు నొక్కి బ్లాంకెట్ ముసుగు పెట్టి పడుకోబోతూ చటుక్కున పక్క గదిలో అర్చన పడుకుందన్నదని గుర్తుకు రాగానే ఒక ఉదుటిన బ్లాంకెట్ తీసేసి లేచి పక్క గది దగ్గరికి వెళ్ళాడు. తల్లి కూతురు నిండా కప్పుకొని ఆదమర్చి నిద్రపోతున్నారు, తలుపు కూడా వేసుకోకుండా. అంత గాఢ నిద్రలో ఉన్న ఆమెను లేపడానికి మనసు రాలేదు. కానీ తెల్లగా తెల్లారిపోయింది. అలా తనింట్లో ఆమె పడుకుందని తెలిస్తే ఆ మొగుడు ఏం గొడవ చేస్తాడు, ఎవరేమనుకుంటారు? పని మనిషి, పాలవాడు అందరూ వస్తారు. వీళ్ళ మాటలేమన్నా ఆ మొగుడు గారు లేచేసరికి ఈమె తనింట్లో ఉండడం మంచిది కాదేమో. ఏడ్చాడు వెధవ. రాత్రి చలిలో భార్యని బయటకు నెట్టిన ఆ వెధవకు అడిగే హక్కు ఎలా ఉంది? ఏం చెయ్యాలో తోచక ఒక క్షణం అలా నిలబడ్డాడు. మంచి నిద్రలో కూడా గదిలో ఎవరో ఉన్నారన్నట్టు సిక్స్త్ సెన్స్ చెప్పినట్లు అర్చన చెప్పింది. ఎదురుగా రాజేష్ని చూసి పాపని పక్కకి జరిపి చటుక్కున కూర్చుంది. సారీ, 6:30 దాటిపోయింది. మంచి నిద్రలో ఉన్నా లేపనా వద్దా అని ఆలోచిస్తుండగానే మీరు లేచారు. ఇలా ఇంకా ఇక్కడుంటే ఆయన ఏమన్నా అనుకుంటారేమోనని లేపుదామని వచ్చాను. సంజాయిషి ఇస్తున్నట్టు గొణికాడు. ఆమె మొహం దించుకొని ఒక క్షణం ఉండిపోయింది. ఏదో ఆలోచిస్తూ తర్వాత ఏదో నిశ్చయించుకొని దానిలా మొహం ఎత్తి స్థిరంగా రాజేష్ వంక చూసి, ఆయన ఏమనుకున్నా నాకింకేం లెక్కలేని స్థితికి వచ్చాను రాజేష్ గారు. నిన్న అర్ధరాత్రి ఆడదాన్ని చంటి పిల్లతో ఈ చలిలో ఎక్కడికి పోతానన్న జాలి అయినా లేని, మానవత్వం లేని ఆ మనిషితో నాకింకేం సంబంధం లేదనుకుని నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను రాజేష్ గారు. ఆ గొంతు అన్ని భావాల్ని అతీతంగా నిర్లిప్తంగా ఉంది. ఒక స్థితికి చేరాక ఏ దెబ్బ బాధించిన స్థితిలో ఉన్నా దాన్ని అన్నింటికి తెగించి ధైర్యంగా నిలబడడానికి స్థిరంగా నిశ్చయించుకుంటున్నట్టుగా అంది ఆమె. రాజేష్ కాస్త ఆశ్చర్యపడి చూశాడు. అయితే మరి మీరు కంగారు పడద్దు. ఆమె ఇంటికెళ్ళకపోతే మరి ఇక్కడే ఉంటుందా అని అన్నాడు. ఈ ఒక్క పూటకి మీరు ఆశ్రయం ఇవ్వండి. సాయంత్రం ట్రైన్ ఉంది, అందులో మా ఊరికి వెళ్ళిపోతాను. అంతేకాదు, నాకింకో సహాయం కూడా చేసి పెట్టాలి అంటూ చేతికున్న బంగారం గాజులు ఒక గాజు తీసి, ఇది కాస్త అమ్మిపెట్టి నాకు మా ఊరు వరకు ఒక సెకండ్ క్లాస్ టికెట్ తెచ్చి పెట్టండి ప్లీజ్. ఈ ఊర్లో ఇంకెవరూ తెలిసిన వారు లేరు. నన్ను ఆదుకొని ఆశ్రయం ఇచ్చిన నాకు ఈ సహాయం ఒకటి చేసి పెట్టాలి. ఆమె గొంతు క్రమంగా అర్థమయ్యింది. రాజేష్ కంగారు పడ్డాడు. ఏమిటి మీరు ఊరెళ్ళిపోతే ఇంకా ఆయనతో గాబరాగా అన్నాడు. ఇది అతను ఎదురు చూసిన మలుపు. అవును, ఇంకా ఆయనతో కాపురం నా వల్ల కాదు. నిన్న నా సహనం శాంతం ఆఖరి మెట్టుకు చేరాయి.
ఇన్నాళ్ళు లోకం కోసం కలిసి బతికాను. పరువు కోసం పాకులాడి కాపురం చేశాను. నన్ను ఎంత హీనంగా ట్రీట్ చేసినా నలుగురు ఏమంటారోనని నోరు నొక్కుకున్నాను. ఇప్పుడింక నా పరువు బజారున పడింది. గుప్పిట తెరిచి వరకే గుట్టు. ఇప్పుడింక నేనెవరికీ భయపడి ఈ మనిషితో కాపురం చెయ్యాలి. రాజేష్ గారు, మీకు తెలీదు, ఈ 2 ఏళ్లుగా నేను అనుభవించిన నరకం కన్నవారికి కూడా చెప్పుకోకుండా అన్నీ సహించాను. ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఆ క్షణంలో రాజేష్ ఆమెకి ఆప్తుడిలా కనిపించాడు. అతని ముందు మనసు విప్పి చెప్పుకోవడానికి ఆమెకి సిగ్గనిపించలేదు. నిన్న రాత్రి నేను అనుభవించిన అవమానం, హింస మీకు తెలియదు. నన్నిలా కుక్కని తరిమినట్టు అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటిన ఆ మనిషి కాదు, ఆ మృగంతో ఇంక కాపురం. ఆవేశం బొసలు కొట్టింది ఆమె గొంతులో. ప్లీజ్, కట్టుబట్టలతో ఉన్నాను. చేతిలో దమ్మిడి లేదు. నాకింతకంటే గత్యంతరం లేదు. ఈ గాజు అమ్మి టికెట్ తెచ్చి పెట్టి మీకు రుణపడి ఉంటాను, వణికే గొంతుతో అంది ఆమె. అబ్బెబ్బే, బంగారం అమ్మడం ఎందుకండి? టికెట్ డబ్బు నేనిస్తాను. అది కాదు అసలు పాయింట్. మీరిలా గుడ్డలతో ఇంట్లో నుంచి వెళ్ళడం ఏమిటి? మీరు ఆయన భార్య. ఆ ఇంట్లో మీకు సర్వ హక్కులున్నాయి. ఇలా దొంగతనంగా పారిపోవాల్సిన కర్మ ఎందుకు? ఇంట్లో నుంచి పొమ్మనే హక్కు ఆయనకి లేదు. పొమ్మంటే మీకు పాపకి మెయింటెనెన్స్ అది ఇచ్చి ఏర్పాటు చేయాలి. పొమ్మనడం అంత సులువు కాదంటున్నారు. నలుగురిని పిలవడం, ఆయన చేసిన పని చెప్పండి. ఏమంటారో చూడండి. మిమ్మల్నిలా హింసించినందుకు నిన్న రాత్రి ఆయన ప్రవర్తనకి సంజాయిషి ఇమ్మనండి, ఆవేశంగా తీవ్రంగా అన్నాడు రాజేష్. రాజేష్ గారు, భార్యగా నా హక్కులు నాకు తెలుసు. కానీ నలుగురిని పిలిచి అందరి ముందు సంజాయిషులు చెప్పించుకోవడం అనవసరం. ఆయనతో కాపురం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు అదంతా అవసరం. చెప్పాను కదా నిన్నటితో ఆ సహనం ఆఖరి మెట్టుకు వచ్చిందని. ఇంకా ఆ ఇంట్లో ఉండి అవమానాలు పాలు గాలేను. నా భవిష్యత్తు ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం సరైనది కాకపోవచ్చు. ఇటు అటు అందరినీ దీనిని సమర్థించరని నాకు తెలుసు. వాద ప్రతివాదాలు, ప్రతిఘటనలు ఎదుర్కోవాలని తెలుసు. రేపు ఆ భవిష్యత్తు పూల బాటలు ఉండవు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు. అందుకే ఈ భయాలతోనే ఇన్నాళ్ళు ఆయనతో జులం సహించాను. కానీ ఈ హీనస్థితి, అవమానాలు కంటే ఆ బతుకు ఎదుర్కోవడమే నయమనిపిస్తుంది. ప్లీజ్, నిన్న రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడింక ఏదో చెప్పి నా నిశ్చయం సడిలిపోయేటట్టు చేయకండి. రాజేష్ ఏదో అనబోయి ఆమె మొహం చూసి విరమించుకొని, సరే, మీ నిర్ణయాన్ని కాదనే హక్కు నాకేం లేదు. ఉండండి, ముందు కాస్త టీ తాగుదాం. బాత్రూంలో పేస్ట్ ఉంది, వాష్ చేసుకో రండి. ఈలోగా నేను టీ చేస్తాను అన్నాడు. ఇదండి పార్ట్ 6 స్టోరీ. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై నిహారిక చెప్పే కథలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.